నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పోలింగ్ అనంతరం కూడా టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పోలింగ్ స్ట్రాటజీని సమర్థవంతంగా అమలు చేసిన టీడీపీ ఇప్పుడు కౌంటింగ్ స్ట్రాటజీకి పదును పెడుతోంది. పోలింగ్ సరళిని బట్టి గెలుపు అంచనాలు వేసుకుంటున్న టీడీపీ కౌంటింగ్ అనే అతి ముఖ్య ఘట్టాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మామూలుగా అయితే కౌంటింగ్ గురించి పార్టీలు ఆతృతతోనే ఉంటాయి తప్ప వ్యూహాలు పన్నే సీన్ పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి వేరు. ఏ పార్టీకి అనుకూలంగా గాలి లేదు. దాంతో హోరాహోరీగా పోరు సాగింది. అంతేకాదు దాదాపుగా 30 దాకా అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో విజేతలు బయటకు వస్తాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్క ఓటును కీలకంగా తీసుకొని లెక్కించుకుంటూ పోవాల్సి ఉంది. అలాగే తమకు పడని ఓటు మీద అవతల పక్షం క్యాచ్ చేసుకునే ఓటు మీద అవసరమైన సందర్భాలలో అభ్యంతరాలు పెట్టాలి. దీంతో పూర్తి స్థాయిలో టీడీపీ అప్రమత్తమైంది. విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు రావడంతోనే సీరియస్ గా పనిలోకి దిగిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా పార్టీలోని కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే ప్లాన్ పై నేతలతో ఆయన చర్చించడం జరిగిందని అంటున్నారు. ఈసారి కౌంటింగ్ ని ఆషామాషిగా తీసుకోవద్దని ఆయన పదే పదే నాయకులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు. ఇక కౌంటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ నెల 31న 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించడం కీలకమైన పరిణామంగా చూస్తున్నారు. అదేవిధంగా అలాగే జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు చూస్తే పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు అంచనాల నేపథ్యంలో కౌంటింగ్ లో అప్రమత్తంగా ఉండాలని గట్టిగానే బాబు నేతలకు సూచించారు. అదేవిధంగా జూన్ 4న జరిగే కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని టీడీపీ నిర్ణయించింది.